ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ నెల అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని రంగాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఇలా జాతక చక్రములో ఈ రాశిలో ఈ నెలలో కొన్ని పనులు చేంజెస్ కాబోతున్నాయి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, మానసికమైన కొన్ని ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయి. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఒకే మాట, ఒకే విధానంలో వెళ్ళిపోతుంటారు. మనం ఒకటి చెప్పామనుకోండి, వాళ్ళు ఏంటో అరే నాన్న ఈ దారిలో పోవద్దు, ఈ దారిలో పోతే ఇబ్బందులు అవుతాయనేది కొంతమంది చెబుతుంటారు. తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళకి సంబంధించిన గురువులు కానీ వాళ్ళు చెబుతుంటారు. కానీ వాళ్ళ మాట వినరు. అరే నువ్వు ఫస్ట్ నుంచి ఇలా ఉండవురా నాన్న, నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు మంచిగా బతికినోడి మధ్యలో కొన్ని బాధలు పడుతూ కొన్ని సికాకులు పడు ఉండవు కాబట్టి మళ్ళా నువ్వు ఆ సికాకును తెచ్చుకోవద్దు, ఆ రూట్లో నువ్వు పోవద్దురా నాయన అనేది కొంతమంది చెబుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బాగున్నాను కదా, ఇంతకుముందు అంటే బాగోలే, ఇంతకుముందు మన చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, మరి ఇప్పుడన్నా ప్రశాంతంగా బతకపోతే ఈ జీవితానికి మార్గం ఎట్లా, పరమార్గం ఎట్లా అన్నట్టుగా వాడు మైండ్లో ఉంటుంది. వాళ్ళ బంధువులు, స్నేహితులు, మిత్రులు ఏం చెబుతుంటారంటే, అరే నాయన ఇంతకుముందు నువ్వు బాధపడ్డావురా, మళ్ళా ఆ బాధ నువ్వు పడద్దు, నువ్వు ఆ బాధ పడొద్దు అంటే డబ్బు విషయంలో కానీ, మాట విషయంలో కానీ, చేసే కార్యక్రమాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలని చెబుతుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ మాట సద్ది మూట. గురువుల్ని మనం ప్రేమించాలి, గురువుల్ని అభివృద్ధించాలి, గురువులతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఏదైనా సరే గురువు మించింది ఏది లేదు, గురువు ఆజ్ఞ ఏంది ఏ పని కావు. కాబట్టి గురువును మించింది మనకి దైవంతో సమానం. మన గురువుల్ని దైవంతో సమానంగా చూస్తేనే ఆ గురువు మనకి ఏ మంత్రం చెప్పినా, ఏది చెప్పినా అది కరెక్ట్ సెట్ అవుతుంది. మనం ఆయన గురువు కానీ కాకుండా మామూలుగా అనుకున్నట్టుగైతే ఆయన మనకి కరెక్ట్గా చెప్పినా మన మైండ్కి ఎక్కదు. ఎందుకని? మన మైండ్ కరెక్ట్గా ఉండాలి. మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ముందు మన మైండ్ కరెక్ట్గా లేనిది, త్రికార శుద్ధి కరెక్ట్గా లేనిది నువ్వు ఏ పని చేసినా, ఎన్ని పూజలు చేసినా ఏమి లాభం. మనసు బాగున్న తర్వాత ఒక చిన్న పూజ చేసినా మీకు మంచిగా వస్తుంది. ఆ విధంగా ఈ రాశిలో కలిగిన వాళ్ళు, ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా వరకు కొన్ని స్త్రీలతో ఇబ్బందులు రాబోతున్నాయి. స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలతో కొంత ఇబ్బందులు పడటం, మానసికమైన బాధలు పడటం, ఆ స్త్రీని వీళ్ళు దూరం చేసుకోవటం, మళ్ళా ఆ స్త్రీ నుంచి వీళ్ళకి సమస్యలు రావటం, కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కొన్ని రంగాలలో బాగుంటుంది, కొన్ని రంగాలలో కొంచెం అనుకూలంగా ఉండదు. మరి వృత్తిపరంగా చాలా వరకు బాగుంది. మరి ప్రయాణాలు, పెద్ద ప్రయాణాలు కొన్ని చేయబోతున్నారు. మీకు వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త బిజినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి వీళ్ళకి ఈ నెలలో 18వ తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం, ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం, ఒక పురుషుడు నుంచి స్త్రీకి, ఒక స్త్రీ నుంచి పురుషుడికి అదృష్ట యోగం,
పురుషుడికి రావటం వల్ల స్త్రీకి అదృష్ట యోగం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. మరి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యరేఖత ఉండొద్దు. ఆరోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మా నాన్న ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి. మీరు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు, ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, ఈశ్వరుణ్ణి పూజించాలి. ఈశ్వరుడు ఆరాధన చేయండి. ఆ ఈశ్వరుడు శివాలయం దగ్గరికి వెళ్ళండి. ఆ ఈశ్వరుడి గుడికి వెళ్ళి మీరు పూజా బలం చేసుకున్నట్టుగైతే అష్టౌశ్వర్యం భాగ్యభోగాలు మీకు కలుస్తాయి. మనశ్శాంతి ప్రాప్తి మీకు కలుస్తుంది. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి పూజలు హోమాలు చేయించుకొని నిరాశ చెంది ఇంట్లో ఆరోగ్యాలు బాగోక, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోక, పిల్లలకు కానీ నీకు కానీ ఇంట్లో ఏముంది, పిల్లల మీద ఏముంది, వాళ్ళ విద్యారంగంలో ఏముంది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము అంచనా వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఏ సమస్యకైనా కూడా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. అక్టోబర్ నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని రంగాలలో చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు. కొన్ని రంగాలలో కొన్ని మార్పులు కొన్ని ఎదురవుతాయి. వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే చాలా వరకు బాగా చదువుతారు. కానీ ఉద్యోగం విశేషానికి రాగానే ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంది. ఇలా మైండ్లో ఒకటి ఉంటుంది, వచ్చేది ఒకటి ఉంటుంది. వీళ్ళు అక్కడ చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా చేరు. ఏదో నామకార్థానికి ఇంట్లో గడవక, ఏదో నామకార్థం ఏదో ఒకటి చేయాలి కదా, చేయకుండా బాగోదు అన్నట్టుగా చేస్తుంటారు. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక అద్భుతమైన విజయము, పెద్ద ఉద్యోగ విశేషాలలో వీళ్ళకి ఒక లక్కు లాంటిది ఒకటి రాబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి మనసులో పెట్టుకున్న కొన్ని ఆశలు, ఎన్నో రోజుల నుంచి ఒకటి చెయ్యాలి, ఒకదాన్ని సాధించాలి, ఒక కలెక్టరో, ఒక ఎస్పో, ఒక డిఎస్పో, ఒక పెద్ద బిజినెస్ ఉమెనో, ఏదో ఒకటి ఇలా మైండ్లో ఒకటి ఉంటుంది కదా. మరి అది చెయ్యాలని ఇలా మైండ్లో ఉంటుంది. అది వీళ్ళు చేయలేక మధ్యలో కొంచెం సతమతం అయిపోయి సతుకులు పడి బదువుదరు గురించి ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని వీళ్ళు ఎంచుకుంటారు. మరి వీళ్ళు అనుకున్నది సాధించే టైం వచ్చేసింది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే టైం ఇప్పుడు దగ్గరికి వచ్చింది. అది తప్పకుండా పూర్తి చేసే యోగం అనేది ఉంది. కాబట్టి స్నేహ ధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల విషయాలలో జాగ్రత్త. భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు కొన్ని రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు. మరి వీళ్ళకి ప్రేమ సమస్య పెద్దగా కనబడుతుంది. వీళ్ళు ఎంత ప్రేమించినా కూడా స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన కొన్ని డిస్టర్బెంటు, పక్క వాళ్ళు చెప్పటం, వీళ్ళు వాళ్ళకి చెప్పటం, ఆడవాళ్ళకి ఏరే వాళ్ళు చెప్పటం, మగవాళ్ళకి ఏరే వాళ్ళు చెప్పటం, వీళ్ళిద్దరిని ఒక అండర్స్టాండింగ్ కానికోకుండా వీళ్ళిద్దరిని కొంచెం దూరం చేయటం, ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో విధానాలుగా బాధపడుతూ చికాకు పడుతూ వస్తున్నారు. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడిలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని పోదామన్నా వీళ్ళకి మనశ్శాంతి కొరువైంది. ఆ మనశ్శాంతి వలన వీళ్ళు ఏమి చేయాలి, ఎటు పోవాలి, నేను అనుకున్న రూటు రాలేదు, నాకు
ఎందుకు ఇట్లా డిస్టర్మెంట్ అవుతున్నాను అని వీళ్ళకి మనసులో ఒకే ఒక టెన్షన్గా ఉంటుంది. మరి డబ్బు పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. డబ్బుని ఇప్పుడు ఉన్నది అని ఖర్చు పెట్టామనుకోండి, రేపు నాటికి రూపకం లేదు. అందువల్ల డబ్బుని మీరు రూపాయి ముడి వేసుకొని మీరు జాగ్రత్త తీసుకునేట్టుగైతే మీ ఫ్యూచర్లో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఆరోగ్య పరంగా చాలా వరకు జాగ్రత్త తీసుకోండి. ఈ నెలలో చివరి 15వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి చివరి వరకు మంచి అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు మీరు. మంచి విజయం అనేది కొంచెం రాబోతుంది. కాబట్టి మీరు స్త్రీ విశేషాలతో కొద్దిగా జాగ్రత్త పడాలి. స్త్రీ విషయాన్ని మీరు తక్కువ అంచనా వేయద్దు. స్త్రీతో సింహబలుడు దత్తమైపోయాడు. స్త్రీ వల్ల రావణ బ్రహ్మ ఎగిరిపోయాడు. ఆ విధంగా స్త్రీ నుంచి, స్త్రీ అంటే ఆమె శక్తి స్వరూపిణి. ఆమె అన్నిట్లో ఉంటుంది. కానీ మగవాడు ఉండలేడు. ఆడపిల్ల అన్నారనుకోండి ఆమె మాట వింటారు. మగవాడు చెప్పాడనుకోండి వీడు కావాలని చెబుతున్నాడు అనేది వీడి మీద ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. అందువల్ల ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మహావిష్ణు పూజా బలాన్ని చేయాలి. మహావిష్ణుని మీరు పూజించి పొద్దున్న లేచిన తర్వాత ఆ విష్ణు పారార్థన అనేది చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని మీరు చదువుకునేట్టుకైతే మీకు మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి కలుగుతుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో చెడు నిర్ణయాలు మీకు ఎదురవుతుంటాయి. ఒక చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితమే ఇబ్బంది అవుతుంది. దానివల్ల మీకు పోలీస్ స్టేషన్ తిరగటం కానీ, కోర్టు చుట్టూ తిరగటం కానీ ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతాయి. అలాంటి సమస్యలు ఉండకూడదు. మాకు ప్రశాంతత కావాలి, మనశ్శాంతత కావాలి అన్నిటికైతే మీరు తొందరపడకోకుండా ఆచితూసి అడిగేయండి. కాబట్టి మీరు మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది అని మీరు తెలుసుకోవాలనుకునేట్టుకైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఏం నడుస్తుంది, ఇప్పుడు దిశ మీకు ఇంకా ఏ దిశ రాబోతుంది అనేది జాతక కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది ఒకటి దొరుకుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.